Hi everyone, welcome to Bommari Prasad Legal Channel. Information is these videos are as per the best of my knowledge. Only Bommari Prasad Legal Channel wants to help the ordinary people know their legal rights. ఒక సగటు మనిషికి సామాన్యులకి చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నామండి, ఎక్స్పర్ట్స్ కోసం కాదు. ఈ రోజు టాపిక్ ఏంటంటే జీపీఏ గురించి అండి. టాపిక్ చెప్పబోయే ముందు గతంలో మన ఛానల్లో దేని గురించి చెప్పామంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 చట్టం అండి. ఆ చట్టం గురించి తెలియజేశాను. అంటే ఎన్ని రోజుల లోపు ఇవ్వాలి అనే అంశం గురించి, సమాచార హక్కు చట్టం గురించి కొంత చెప్పే ప్రయత్నం చేశాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఎవరికైనా ఆస్తులు ఉన్నప్పుడు లేదా కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు, ఆస్తులను అమ్మకాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు, అతను వృత్తిరీత్యా లేదా అవకాశం లేకపోయినా, అతను రాలేని పక్షంలో ఇతరులని అపాయింట్ చేసుకొని తనకు సంబంధించినటువంటి ఆస్తిని రిప్రజెంట్ చేయటం కోసం ఇచ్చేటటువంటి అధికారాన్ని జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారండి. జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని పిలుస్తారు. ఉదాహరణ తీసుకుంటే ఒక ప్రాపర్టీ ఉందనుకోండి. ఆ ప్రాపర్టీ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కోర్టులో కేసుల తరపున ఉండటానికి, అదేవిధంగా ఇంకొక టాపిక్ ఏంటంటే ఎవరైనా ప్రాపర్టీ తగాదాకి వస్తే కేసు వేయటానికి, సూట్లు వేయటానికి, కంప్లైంట్ వేయటానికి, ఈ విధంగా ఒక జీపీఏని తయారు చేసి ఈ యొక్క విధానాన్ని జీపీఏ అని అంటారండి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఒకరి తరపున ఇంకొకరికి వారికి అధికారం ఇచ్చి వారు రాలేని పక్షంలో ఆ అధికారాన్ని అతనికి ఇచ్చి ఏ విధంగా ఎందుకోసం ఇస్తారనేటటువంటిది పాయింట్లు తెలియజేశాను. దానినే జీపీఏ అంటారండి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. నెక్స్ట్ మన ఛానల్లో నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ ఇంకొకటి ఏంటంటే విడాకులు తీసుకోకుండా ఇంకొక వివాహం చేసుకోవచ్చా లేదా అనేటటువంటి టాపిక్ గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.